ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా ఆంటీ, మీకు ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సన్న బియ్యం 3 నెలల బియ్యం ఒకటేసారిగా ఇచ్చిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నాయా? తీసుకున్నామమ్మా 3 నెలల బియ్యం తీసుకున్నాము, మంచిగానే తీసుకున్నాం. గోధుమలు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది. నార్మల్గా చూసుకున్నట్టయితే మనకి నెల నెల బియ్యం కొనుక్కుంటూనే ఉంటాము. మరి 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తే సరిపోతాయి అంటారు అసలు? ఇక సరిపెట్టుకోవాలి, సరిపోతాయి అంటే వాళ్ళు తక్కువేం ఇవ్వలే కదా, మీరు నెలకి ఎంత ఇచ్చారో అంత ఇచ్చిండ్రు. మనం సరిపెట్టుకోవాలి, ఎక్కువ అనుకోవాలి. వండుతున్నారా బియ్యం? వండుతున్నామమ్మా బాగా. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సన్న బియ్యం. నూకలు వస్తున్నాయి, మెత్తగా అవుతుంది. నూకలు వస్తున్నాయి, జల్లెడ పట్టుకుంటున్నాం. మరి నూకలు వస్తున్నాయి, మెరిగలు ఉన్నాయి, జల్లెడ పట్టుకుంటున్నాం. రౌతులు కూడా ఎక్కువ వస్తున్నాయి అని అంటారు కదా మరి. తెల్లగా ఉన్నాయి బియ్యం రౌతులు. ఇవన్నీ ఏంటి అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాం, మరి ఏం చేద్దాం. అంటే ఇల్లు కోసం, ఇండ్ల కోసం మన సర్వేలు కూడా చేసిండ్రు కదా, మరి సర్వే అనేది మంచిగా చేసిండ్రు అంటారా? మా సైడ్ రాలేదమ్మా, మా సైడ్ రాలేదు. మాకు రాయలే కూడా, అక్కడ సైడ్ రాలేదు, రాయడానికి రాలేదు, మేము రాపించుకోలేదు కూడా. ఇవే కాకుండా ఫ్రీ కరెంటు, ఇంకా 500 రూపాయల గ్యాస్ ఇట్లా ఇస్తుండ్రు కదా మరి. 500 ఏమొస్తలేదమ్మా, 900 ఇచ్చి తీసుకుంటున్నాము, మాకు 40 రూపాయలు పడుతున్నది. అదే అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? మాకైతే కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది. ఎందుకట్లా? మాకు ఆయన కొన్ని మంచిగా చేసిండు. కొన్ని ఏం మంచిగా చేసి అంటే ఇక ఎవరిది వాళ్ళకే మంచిగా అనిపిస్తుంది, కానీ మాకు అప్పుడు కొంచెం ముసలోళ్ళకు, గరీబోళ్ళకు కొంచెం చేసిండు. మరి పెన్షన్ ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా మీకు? అప్లై చేసుకురా? ఇంకా అవే 2500 అన్నారు, అది ఇంకా ఏం రాలేదు.